హాయ్ గైస్, ఎలా ఉన్నారు? పుష్ప మూవీలో అల్లు అర్జున్ గంగమ్మ తల్లి జాతర అనే సాంగ్ లో మన అమ్మవారైన గంగమ్మ తల్లి వేషం వేశాడు. ఎందుకని పుష్ప మూవీలో గంగమ్మ తల్లి జాతర అంత హైప్ గా పెరిగింది? తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మ జాతర గురించి వాళ్ళ వీడియోలో తెలుసుకుందాం. తిరుపతిలో వారం రోజుల పాటు జరిగే అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న జాతర శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర. ఈ గంగమ్మ జాతరను వారం రోజులు వివిధ రకాల వేషధారణలను ధరించి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ జాతర జరిగినన్ని రోజులు అమ్మవారిని తిడుతూ ఉంటారు. అదేంటని అక్కడి ప్రజలను అడిగితే అమ్మవారిని అలా తిట్టడం అంటేనే ఇష్టమని చెబుతుంటారు. అసలు గంగమ్మ తల్లి జాతర జరుపుకోవడానికి కారణం ఏంటంటే, రాజుల పాలన కాలంలో పాలెగాలు తిరుపతిని పాలించేవారు. అలా పాలెగాల వంశం వారు తిరుపతిని పాలించే రోజుల్లో ఆ వంశంలోని ఒక పాలిగాడు తన రాజ్యంపై అధిక పెత్తనం చెలాయించేవాడు. ప్రజలు రాజు మాట జవదాటకుండా రాజ్యాన్ని భయంతో నింపాడు. అలా చేస్తూ రాజ్యంలోని అందమైన అమ్మాయిలందరినీ బలవంతం చేసేవాడు. అంతేకాక ఆ రాజు పాలన కాలంలో ఎవరైనా తమ రాజ్యంలో అబ్బాయి కొత్తగా పెళ్లి చేసుకుంటే ఆ వధువును తాను ముందుగా అనుభవించిన తర్వాతనే అనుభవించాలని రూల్స్ పెట్టేవాడు. నిజానికి ఆ రాజు క్యారెక్టర్ పుష్ప మూవీలో ఉన్న జాలరెడ్డికి సిమిలర్ గా ఉంటుంది. పుష్ప మూవీలో ఉన్న జాలరెడ్డి కూడా సేమ్ ఇలానే ఉంటాడు. తన కోరిక తీర్చుకునేంత వరకు వాళ్ళను వదిలిపెట్టాడు. అలాంటి రోజుల్లో ప్రజలందరూ భగవంతుని ప్రార్థించగా స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు అక్కడి భక్తులు. అలా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత గంగమ్మ తల్లి యుక్త వయసుకి వచ్చింది. యుక్త వయసుకు వచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడు కన్ను పడింది. ఆమెను బలవంతం చేయబోయాడు. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని చూపించింది. తనను చంపేందుకు పుట్టిన పరాశక్తి గంగమ్మ అని తెలుసుకున్న పాలిగాడు పారిపోయి దాక్కున్నాడు. అలా దాక్కున్న పాలిగాడిని బయటికి రప్పించేందుకు గంగమ్మ తల్లి వేరు వేషాలు ధరించింది. అలా గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు వెతికింది. అయినా పాలిగాడు దొరకలేదు. 4వ రోజు గంగమ్మ దొరవేషం వేసింది. తర్వాత పాలిగాడు గంగమ్మ దొరవేషంలో ఉన్న వేషాన్ని చూసి తన ప్రభువు వచ్చాడని బయటికి వస్తాడు. గంగమ్మ తల్లి పాలిగాడు బయటికి రావడంతోనే ఎంతో కోపంతో తన తల నరికేసింది. ఈ దుష్ట శిక్షణను తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలందరూ జాతర జరుపుకుంటూ ఉంటారు. ఈ విధంగా జరిగిన కథను పుష్ప మూవీలో చూపించిన జాతర జరుపుకుంటారు. జాతర ఎన్ని రోజులు ఎలా జరుపుకుంటారో పూర్తి వివరాలు కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. బై బై.